Morning, sir. Good morning, Ah, sir. morning. Good morning, madam. Good morning, everyone. Good morning. మార్నింగ్ మనము టుడేస్ క్లాస్ ఏంటి అని అంటే ఆ, ఈ 5 రోజుల్లో హ్యావ్ యూ ఫౌండ్ అవుట్ ద సీక్రెట్ ఫర్ జాయ్ఫుల్ లైఫ్. సీక్రెట్ ఫర్ జాయ్ఫుల్ లైఫ్ మీరు నాకు ఆన్సర్ ఏం చెప్పొద్దు. సీక్రెట్ ఫర్ జాయ్ఫుల్ లైఫ్ అంటే ఏంటి అని అంటే అంటే మనం దానికి ఆన్సర్ తెలుసుకోవాలి అని అంటే మనం మన జీవితంలో ఏం జరిగినా సరే నేను జాయ్ఫుల్ గానే ఉంటాను అని రాసుకోవడం. ఎక్కడ? మైండ్ లో. వెన్ యు ఆర్ ఏబుల్ టు రైట్ ఆర్ వెన్ యు ఆర్ ఏబుల్ టు సే టు యువర్ మైండ్ దట్ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను అని మనం ఇక్కడ అనుకుంటే దానిని మన చేతల్లో చేస్తుంటే యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఇంకంతే, ఇంకేమి లేదు. ఎవ్వరు ఎటు పోయినా సరే ఏమైపోతున్నా సరే ఐ విల్ బి హ్యాపీ అని మనకి మనము ఐ విల్ బి జాయ్ఫుల్, ఐ విల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద డే, నా చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటనను నేను ఎంజాయ్ చేస్తాను అని మనము అనుకుంటే, దానికి అనుకోవడానికి ఏం కావాలి అనేది మనం కొంతే చెప్పుకున్నాం. ప్రతిదానికి రెస్పాన్సిబుల్ గా ఉండాలి, నా నా రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది చూసుకోవడం, ధర్మము. అటువైపు మళ్ళీ వెళ్ళొద్దు, తర్వాత వెళ్దాము. సీక్రెట్ ఏంటి అని అంటే ఈ రోజు పాఠము, ఏమి జరిగినా, నా చుట్టూ ఏం జరిగినా, నా పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఖచ్చితంగా జీవించడానికి, బ్రతకడానికి కాదు జీవించడానికి ఖచ్చితంగా జాయ్ఫుల్ గా ఉంటాను. ప్రతి క్షణాన్ని ఆనందమయంగా ఉంచుకుంటాను. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ ఉంటాయి మనకి, చాలా చాలా మన ఆ, ఒక 30-40 ఏళ్ళు జీవించి ఉంటాం మనం అందరం. ఆ చాలా మందిని నెమరు వేసుకుంటే, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ ఏదైనా మనము మూడో వ్యక్తిలాగా లేకపోతే రెండో వ్యక్తిలాగా మన జీవితాన్ని మొత్తం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా రీల్ వేసి ఉంటే మనము ఆనందించిన క్షణాలు ఓన్లీ వేళ్ల మీద లెక్క పెట్టవచ్చేమో. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంతమందికి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఇప్పటి నుంచి ఏం చేద్దాము అని అంటే, మనం ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుందాం. ఎందుకంటే ఇక నుంచి ఒక సంవత్సరం తర్వాతో లేకపోతే 2 సంవత్సరాల తర్వాతో లేకపోతే 10 సంవత్సరాల తర్వాతో లేకపోతే మీ జీవిత చరమాంకంలోనో ఎప్పుడైనా నేను సంతోషంగా ఉన్నానా, జాయ్ఫుల్ గా ఉన్నానా అని నెమరు వేసుకుంటే, వెనక్కి రిమైండ్ చేసుకుని చూసుకుంటే మనకి హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టకూడదు, టన్నులు టన్నులు కొద్దీ రిమినిసెన్స్ రావాలి, చాలా చాలా రిమైండర్స్ రావాలి. ఇప్పటి వరకు ఏం జరిగిందో దాన్ని మనం వి విల్ డిస్కౌంట్. మంచిగా ఉంటే వెరీ గుడ్, మంచిగా ఉండడము, హ్యాపీగా గడిచిపోయి ఉండడము, లేకపోతే జాయ్ఫుల్ గా ఉండడం, ప్రతి క్షణాన్ని మనం ఆస్వాదించి ఆ, ఉంటే మంచిదే. ఒకవేళ లేకపోతే ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి మనము జీవించే ప్రతి క్షణాన్ని ఆనందమయంగా ఆస్వాదించేలాగా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఇదిగో, మైండ్ లో ముందు అనుకోవాలి, ఏం జరిగినా సంతోషంగా ఉండాలి అనేసి. అలాగని మనము
మన బాధ్యతలని, మనం చేయవలసిన మన విధిని, మన మనం నిర్వర్తించవలసిన మన ధర్మాన్ని నిర్వర్తించకుండా ఉండకూడదు. మనం చేయవలసిన పనిని చేస్తూ ఉండాలి. కానీ దాంట్లో ఆనందం అనే దాన్ని మనం ఎక్కువ పొందుతూ ఉండాలి. దానికి ఏంటంటే మన యాటిట్యూడ్ మ్యాటర్స్. మన దృక్కోణం, మనం చూసే పద్ధతి, మనము మన చుట్టూ జరిగే విషయాలను చూసే పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది. దేర్ ఆర్ సర్టెన్ ఇరిటెంట్స్ మన దాంట్లో, మన జీవితాన్ని సరిగ్గా ఆనందం ఆనందం పడకుండా ఉండేలాగా చేసే కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని మనం సాల్వ్ చేయవలసిందే. కానీ అవి ఉన్నాయి అనేసి ఈ రోజు నుంచి ఎవరు బాధపడమన్నారు మిమ్మల్ని? ప్రతి ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేకుండా ఉన్నాయా? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. మనం ఒక సమస్యను అడ్రస్ చేసి, ఈ సమస్యను అడ్రస్ చేసిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను, మనకు మనం చెప్పుకుని ఉంటాం. ఈ సమస్య ఇది జరిగితే బాగుండు, నేను చాలా సంతోషంగా ఉంటాను అనేసి మనం చెప్పుకుని ఉంటాం. దేవుడికి కూడా ప్రార్థించి ఉంటాం. దేవుడా, ఈ ఒక్క దండాన్ని గట్టెక్కిచ్చు, నేను ఇంకేమీ అడగను అనేసి అనుకుని ఉంటాం. చాలా సార్లు అనుకుని ఉంటాం. అనుకున్నామా లేదా? అనుకున్నాం. ఆ తర్వాత పోనీ అక్కడితో ఆగిపోయిందా? దేర్ విల్ బి సంథింగ్ మోర్, వన్ మోర్ కమింగ్ అండ్ ఫిల్లింగ్ దట్ గ్యాప్. కాబట్టి మనకి మనం చెప్పుకోవలసిన విషయం ఏంటి అని అంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే సమస్యలు ఎప్పుడూ అట్లానే ఉన్నాయి. వాటిని డీల్ చేసే వాటితో డీల్ చేసే యాటిట్యూడ్ ని మనము నేర్చుకోవాలి. ఏదైనా సమస్య వస్తే దాన్ని డీల్ చేయాలి అని అన్నాను కదా అనేసి వెంటనే డీలా పడిపోకూడదు. అయ్యో నాకే వచ్చింది అనేసి ఆదుర్ద పడకూడదు. మీరు ఏ విషయాన్నైనా అంతవరకు చూసి దాన్ని నేను ఆ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది చూడండి, చెప్తున్నాను. మనకు ఏదైనా సమస్య వచ్చింది అని అనుకోండి, సమస్య గురించి మాట్లాడుతున్నాను. ఓకే, వెన్ దేర్ ఈస్ ఎనీ ఇష్యూ ఆర్ ఇరిటెంట్ ఆర్ సమ్ ప్రాబ్లం విత్ యువర్ లైఫ్, విత్ ఎనీవన్, మీ రిలేషన్ లో కానీ మీతోటి, అంటే మీరు అక్కడ యు ఆర్ ద సెంటర్, మీరు మధ్యలో ఉన్నారు, మీతోటి ఏదైనా ఉంది అని అనుకోండి. వెన్ సమ్ 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 ప్రాబ్లం, సమ్ ఇరిటెంట్, సంథింగ్ విచ్ ఈస్ డిస్టర్బింగ్ యూ, దేర్ ఆర్ ఆల్వేస్ టూ ఆప్షన్స్. రెండు ఆప్షన్స్ ఉంటాయి. నేను చెప్పేది జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఈ సమస్యకి మనం ప్రతిదాన్ని ఇందాక చెప్పుకున్న దాన్ని అంతటినీ సమస్య అని అనేసి దాన్ని దీనిలో ఆ, పిలుద్దాం. నేను ఎందుకు వర్రీ అవుతున్నాను? మనం చాలా మందిని జీవితాన్ని ఆస్వాదించకుండా ఎక్కువ వర్రీ అవుతా ఉంటారు. చాలా చాలా హడావుడి చేసేస్తూ ఉంటారు, బాధపడిపోతుంటారు, బెంగ పెట్టుకుంటారు, జీవితాన్ని సరిగ్గా జీవించరు. నేను ఐ వర్రీ ఆర్ మనకి మనం చెప్పుకుంటాం, ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను సరిగ్గా జీవితాన్ని జీవించలేకపోతున్నాను, ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే బాగుండు అనేసి అనుకుంటాం. నేను ఆ వర్రీ దగ్గర ఆగి కొంచెం దాన్ని చూడడానికి ప్రయత్నించండి. సో మన వర్రీ అవ్వడం దేనికి, ఎందుకు పనికిరాదు. ఎందుకు అనంటే, ఏదైనా సమస్య మన చేతుల్లో ఉంది అని అనుకోండి, సొల్యూషన్. మనకు ఒక సమస్య వచ్చింది, మన చేతుల్లో ఆర్ మనం చేయగలిగింది దాంట్లో ఉంది అని అనుకోండి, వర్రీ అయ్యే ప్రయోజనం ఉందా? ఇప్పుడే బాధపడిపోయి, ఇప్పుడే కంగారు పడిపోయి
ఇప్పుడే దాని గురించి ఎక్కువ ఆలోచించడం మూలాన ఏమైనా ప్రయోజనం ఉందా? నేను ఇంకొంచెం విడమర్చి చెప్తాను. ఒక ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ కూడా మీకు తెలుసు. ఏంటి? ఇలా వెళ్తే ఈ ప్రాబ్లానికి నాకు సొల్యూషన్ వస్తుంది అన్న సంగతి మీకు తెలుసు. సో అప్పుడు ఏమైనా మీరు ఈ సమస్య ఉంది కాబట్టి నేను దిగాలుగా కూర్చుంటాను అని అనడంలో అర్థం ఉందా? వెన్ ద సొల్యూషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీరు వర్రీ అయ్యి ఏమీ సాధించలేరు. ఎందుకు అంటే ఎలాగో మీ చేతుల్లో సొల్యూషన్ ఉంది కదా. మీ మైండ్ పవర్ ని మీరు వర్రీ అవ్వకుండా ఆ సమస్యకి సమాధానం కోసం వెచ్చించే ఎనర్జీలో ఎక్కువ పెట్టండి. సమస్య తొందరగా సెటిల్ అవుతుందేమో. అర్థమైందా అండి? వెన్ యు నో ద సొల్యూషన్, మీకు సమస్యకి ఆ సొల్యూషన్ సమాధానం తెలిసినప్పుడు మనం వర్రీ అయ్యి ప్రయోజనం లేదు అని అంటున్నాను. ఎందుకు అని అంటే ఎలాగో అది మీ చేతుల్లోనే ఉంది కదా. రెండో కేసు, సొల్యూషన్ సమాధానం మీకు తెలియదు, మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో లేదు. అలాంటప్పుడు మీ చేతుల్లో ఎలాగూ లేదు, దాని గురించి దిగులు పడడం మూలాన ఆ సమస్య ఏమైనా పరిష్కారం అవుతుందా? లేదు కదా. యు ఆర్ నాడింగ్ ద హెడ్, ఐ కెన్ సీ యూ. అప్పుడు సమస్యకి సమాధానం, నేను ఇదిగో ఈ సమస్య వచ్చేసింది అనేసి నేను బాగా వర్రీ అవుతున్నాను అనే ఉద్దేశంతో సమస్య ఏవైనా చూసి ఫలానా ఇదిగో భారతి గారు వర్రీ అవుతున్నారు, నిర్మల గారు వర్రీ అవుతున్నారు, సుబ్బారావు గారు వర్రీ అవుతున్నారు అనేసి అదేమన్నా తగ్గిద్దా? సమస్యకి సమాధానం దొరుకుతుందా? వెన్ యు వర్రీ ఏమవుతుంది అని అంటే మనం వివేకాన్ని కూడా కోల్పోతాము. బహుశా మనము సమస్యకి సమాధానం ఏదైనా ఉంటే దాన్ని కూడా చూడలేకుండా మనము ఆదుర్దా పడిపోతుంటాము. దట్ విల్ ఓన్లీ కాంప్లికేట్ ది ప్రాబ్లం రాదర్ దాన్ సాల్వింగ్ ద ఇష్యూ. అంటే మనం ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నాము. ఏమని అని అంటే, డోంట్ వర్రీ. మీ చేతుల్లో ఏదైనా ఉంది అని అనుకోండి, రెండే కదా ఉండేది. మీ చేతుల్లో ఉందా లేకపోతే లేదా అనేది. ఏమైనా జరిగిపోతోంది, మీకు ఎదురుకుండా ఏదైనా జరుగుతుంది, మీరు ఏదైనా చేయగలరా? మీ మీ జీవితం పట్ల మీకు తెలియకుండా లేకపోతే మీకు తెలుసో ఏదైనా జరుగుతోంది, మీరు ఏదైనా చేయగలరా? చేయగలిగితే వండర్ఫుల్, మీ చేతుల్లోనే ఉంది కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు వర్రీ. ఎందుకనంటే మీరు చేయవలసిన విషయాన్ని ఇంకా అద్భుతంగా చేస్తారు. ఇఫ్ నాట్, వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ దట్ యు వర్రీ. మీరు వర్రీ అవుతున్నారు అన్న ఉద్దేశంతో సమస్య ఏం తగ్గిపోదు. మీరు ఇప్పుడు మీ జీవితంలో మనము మెయిన్ క్వశ్చన్ ఏమని, వాట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ యువర్ జాయ్ఫుల్ లైఫ్ అని అంటే మనం అనుకున్నాము, మన మైండ్ లో పెట్టుకోవాలి. ఏమని? నేను ఐ డిజర్వ్ హ్యాపీనెస్, ఐ డిజర్వ్ జాయ్ఫుల్ లైఫ్, ఐ డిజర్వ్ ఆల్ ద హ్యాపీనెస్. దేవుడు నన్ను పుట్టించింది సంతోషంగా జీవించడానికి, సమస్యలతో పోరాడడానికి కాదు అని మనం ఇక్కడ అనుకున్న తర్వాత దేర్ ఆర్ సర్టన్ ఇరిటెంట్స్ విచ్ విల్ డిస్టర్బ్ అస్. మనల్ని, మన ఇరిటేషన్స్ కొన్ని ఉంటాయి, డిస్టర్బ్ చేసే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఏ దట్ మనం మనము ఈ జాయ్ఫుల్ లైఫ్ లేకుండా ఉండేందుకు కొన్ని ఇరిటేషన్స్ ఉంటాయి.
ఆ ఇరిటేషన్స్ ని మనం ఖచ్చితంగా అడ్రస్ చెయ్యాలి. అడ్రస్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్ వేసుకోండి. ఏమని? నేను వర్రీ అవ్వడం వల్ల ప్రయోజనం ఉందా? షుడ్ ఐ రియల్లీ వర్రీ? దానికి సమాధానం ఏంటి అని అంటే, ఏదైనా మన చేతుల్లో ఉందా అనుకోండి, అప్పుడు వర్రీ అవ్వడం కంటే కూడా మీరు వెంటనే వెళ్ళి సమాధానాన్ని కోసం మీరు ఎక్కువ ప్రయత్నించాలి. యూ విల్ యూస్ యువర్ మైండ్ పవర్ టు హెల్ప్ ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ రదర్ దాన్ వర్రీ. వర్రీ అవుతూ కూర్చుంటే సరిగ్గా సమాధానం ఇవ్వలేము ఆ సమస్యకి. రెండోది, మీ చేతుల్లో ఏమీ లేనప్పుడు మీరు వర్రీ అయి కూడా ప్రయోజనం లేదు. సో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే యూ విల్ ఓన్లీ ఫోకస్ యువర్ ఎనర్జీ ఇంటూ అడ్రసింగ్ యువర్ ఇష్యూస్. కొన్ని ఇష్యూస్ మనము అనవసరంగా ఎత్తుకున్నాము అనేసి మనకి తర్వాత చాలా కాలం తర్వాత తెలుస్తుంది. ఏదో ఎక్కడో ఇంట్లో ఇరిటేషన్ వస్తా ఉంది, ఇంట్లో పిల్లలు గొడవ చేస్తా ఉంటారు, మనం ఇరిటేట్ అయిపోతూ ఉంటాం. బికాజ్ అప్పటికే మనము వర్రీ అనే దాన్ని మన తలలో ఎక్కించుకుంటాం కాబట్టి. వాళ్ళు వాళ్ళు సరదాగా ఆడుకున్న, కొంచెం పెద్దగా అరిచిన మనం చిరాకు పడిపోతుంటాం. ఎందుకు అని అంటే అప్పటికే మనము వర్రీ అనే దాన్ని మన మైండ్ లోకి ఎక్కించుకున్నాం కాబట్టి. నేను చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే మీ వర్రీకి మీటర్ అనేది ఉంటే గనక, అంటే స్పీడో మీటర్ లేకపోతే మీ బీపీ చెక్ చేసే మెషిన్, ఈ ఇలా వర్రీకి మీటర్ గనక ఉంటే అది ఎప్పుడూ జీరోలో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీరు చెప్పుకోండి, నేను దీని గురించి ఆదుర్ద పడడం అనవసరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుర్ద పడడం అనవసరం. ఏం జరిగినా సరే ఆదుర్ద పడడం అనేది అనవసరం. మనకి తెలియకుండా ఆ వర్రీ మీటర్ గనక ఒకటో రెండో మూడో పదో వందో వెయ్యో కెలిపోయింది అనుకోండి, మీరు ఆలోచించండి. అగైన్ థింక్ ప్రాపర్లీ అండ్ బ్రింగ్ దట్ వర్రీ మీటర్ టు జీరో. మీరు ఆలోచిస్తే చాలు. మీరు మీ వర్రీని గమనిస్తే చాలు, అది తగ్గిపోతుంది. గమనించకుండా ఉంటే అది పెరిగిపోతుంది. అర్థమవుతుందా అండి నేను చెప్తుంది? అందరికీ అర్థమవుతుందా? ఎనీబడి నాట్ ఏబుల్ టు ఫాలో? మీరు అనుకోకుండా ఉంటే, మీరు దాన్ని గమనించకుండా ఉంటే మీ వర్రీ మీటర్ పెరిగిపోతా ఉంటుంది. వర్రీకి ఒక మీటర్ అంటూ ఉంటే గనక అది మనము ఏదో మనకి తెలియకుండా ఏదో ఇరిటేషన్ ఇంట్లో చేస్తారు. సింపుల్, ఇంట్లో మన బ్రేక్ఫాస్ట్ లో ఉప్పు తక్కువైంది, మీరు బయటికి చెప్పేయకుండా లేకపోతే దానికి అడ్రస్ చేయకుండా మీరు మీలోనే ఉంచేసుకున్నారు. అక్కడ వర్రీ మీటర్ 1 నుంచి 10కి వెళ్ళింది. తర్వాత మీకు ఆటో వాడు ఆ మిమ్మల్ని కరెక్ట్ టైంకి తీసుకెళ్ళడు, వర్రీ మీటర్ 100కి వెళ్ళిపోయింది. టైం అయిపోతుంటే ఆ వర్రీ మీటర్ 100 నుంచి 200కి వెళ్ళిపోతుంది. లేకపోతే మీరు అనుకున్నది సాధించలేకపోతుంటే ఆ వర్రీ మీటర్ ఆల్రెడీ ఉన్న, ఏదైనా వర్రీ ఉంటే దాని మీద వెంటనే ఎత్తేస్తూ ఉంటాయి అన్నమాట, ఈ వైరస్ లాగా. మనం ఎప్పటికప్పుడు ఈ వర్రీ మీటర్ ని జీరో చేసుకోవాలి. మనం అసలు ఎందుకు సంతోషంగా జీవించలేకపోతున్నాము అని అంటే, ఇట్ ఈస్ బికాస్ వీఆర్ హ్యావింగ్ దిస్ ఇన్ అవర్ మైండ్. ఎప్పటికప్పుడు మనం ఇలా క్వశ్చన్ చేసుకోవాలి, నేను ఈ ఫలానా విషయం గురించి ఆదుర్దా పడుతున్నాను, నా చేతుల్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి,
నేను దాని గురించి ఏమన్నా చేయగలనా, లేకపోతే చేయలేనా? చేయగలను అని మనకు అనిపిస్తే దాని గురించి మనం తీసుకోవాల్సిన నెక్స్ట్ చర్య ఏదైతే ఉందో దాని వైపుకి, సొల్యూషన్ వైపుకి ఆలోచించడం. అప్పుడు మన చేతుల్లోనే ఉంది కాబట్టి డు నాట్ వరీ. రెండవది, మన చేతుల్లో లేదు, మనం ఆదుర్దా పడినా, అరే మనం ఇక్కడ ఉన్నాము, ఆ ఆటో వాడు మనల్ని కరెక్ట్ టైంకి ట్రైన్ దగ్గరకు తీసుకెళ్ళలేదు, మనం ఆదుర్దా పడడం మూలాన ట్రైన్ ఏం ఆగిపోదు, దాని టైమింగ్ కి దాని వెళ్ళిపోతుంది. మనం అప్పుడు మనకు మన చేతుల్లో లేదు కాబట్టి, వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెన్ ఇట్ వర్ టు బి ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో ఎప్పుడు ఉండేది? మీరు చాలా ముందు లేచి, లేకపోతే ఇలాంటి వాటిని ఇలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే ఆటో వాడు లేట్ గా తీసుకెళ్తాడు అని చూసుకుని, లేకపోతే నేనే టూ వీలర్ లో వెళ్ళాలా అనేసి మీ చేతుల్లో ఉన్నంత వరకు మాత్రమే ఆలోచించండి. చాలా మంది వాళ్ళ చేతుల్లో లేని దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఆదుర్దపడతారు. మన చేతుల్లో లేని దాని గురించి ఎక్కువ ఆలోచించి ఎక్కువ ఆదుర్ద పడడం మూలాన ఈ వర్రీ మీటర్ ఒక స్టేజ్ దాటిన తర్వాత దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు యువర్ బీపీ, దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు యువర్ హైపర్ టెన్షన్, దట్ విల్ లీడ్ టు మెనీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సీక్రెట్ టు జాయ్ఫుల్ లైఫ్ ఏంటి అని అంటే, ఎప్పటికప్పుడు మనము మన వర్రీ మీటర్ ని జీరో చేసుకోవడమే, ఆలోచించుకోవడమే. నా చేతుల్లో ఏదైనా ఉందా? ఇఫ్ యు ఫీల్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఎస్, ఐ విల్ వర్క్ టువర్డ్స్ దట్ సొల్యూషన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, దెర్ ఇస్ నో పాయింట్ వరీ. ఓ, మనం అప్పుడు అనుకోవాలన్నమాట, గాడ్, నా నాకంటే తెలివైన వాడు పైన నన్ను పుట్టించిన వాడు ఉన్నాడు, హీ విల్, హీ హాస్ చోసన్ ఎక్స్ట్రాడినరీలీ ఫర్ మీ. నాకు ఇలా జరిగితేనే మంచిది అని తను తలచి ఉంటాడు, అందుకే ఇలా జరిగి ఉంటుంది అని మనం సమాధానం చెప్పుకొని అక్కడ దాన్ని వదిలేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ వదిలేయకుండా, నేను ఎందుకు లేట్ అయ్యాను అని అంటే ఆటో వాడి మీద కోపం వస్తుంది, ఆటో వాడి మీద, లేకపోతే మన ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది, లేకపోతే మనల్ని లేట్ చేసిన ఆ సందర్భం గురించి మనం ఏంటంటే వి ఆల్వేస్ షిఫ్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనం కాదు, నేను ఫస్ట్ మొన్న మొన్న వీక్ చెప్పాను కదా, మనం కాదు, మన రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ వి విల్ షిఫ్ట్ టు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ట్రాఫిక్ మీద, ట్రాఫిక్ పోలీస్ మీద, లేకపోతే రెడ్ లైట్ మీద, లేకపోతే మన ఆటో మీద, లేకపోతే మన ఇంట్లో కరెక్ట్ టైంకి మనకి అందించని మన ఇంట్లో వాళ్ళ మీద వి షిఫ్ట్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు అక్కడ ఊరికే ఊరుకుంటారా? అక్కడ? బికాస్ మన మైండ్ ఆ ట్రాక్ పట్టిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాము, వాళ్ళల్లో తప్పులు ఎతకడానికి ట్రై చేస్తాం. ప్రతి వాళ్ళల్లో తప్పులు ఎతకడానికి ట్రై చేస్తాం. ఎందుకు అంటే మనల్ని మనం సమర్థించుకోవాలి కదా. నేనైతే ముందే లేచాను, నేనైతే ముందే తయారయ్యాను, లేకపోతే నన్ను ముందు లేపలేదు. వి విల్ ట్రై టు షిఫ్ట్ ద రెస్పాన్సిబిలిటీ. చూడండి ఎన్ని కారణాలు వెంటనే వచ్చేస్తాయో చిన్నదానికి. ఎప్పటికప్పుడు మన వర్రీ మీటర్ జీరో చేసుకోవాలి. రైట్? శ్రావణి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దాని ప్రకారంగా ఏం జరిగినా మనము సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాం కదా. సో మన చేతుల్లో ఉన్నప్పుడు సొల్యూషన్ వైపు నడుస్తాము. మన చేతుల్లో లేదన్నప్పుడు కూడా మనము భగవంతుని మీద, లేకపోతే అనంతమైన శక్తి మీద మనం నమ్మకం ఉంచి వదిలేయాలి అనుకుంటున్నాం కదా. సో అప్పుడు ఏమవుతుందంటే, సో వదిలేసినప్పుడు మళ్ళీ అక్కడ మళ్ళీ ఇంకొక నెగెటివ్ వస్తుందన్నమాట. అంటే అప్పుడు అది అవ్వకపోతే కూడా నేను సంతోషంగా ఉండాలి. సో అంటే ఆ నెగెటివ్ థింకింగ్ అక్కడ
అంటే దాన్నెలా అది కంట్రోల్ చేయాలి? మళ్ళీ అంటే ఇప్పుడు మనం యాస్ ఆఫ్ నౌ ఇంకా సమస్య ఏమి సొల్యూషన్ మధ్యలో ఉంది. నడుస్తూ ఉంది. ఈ నడుస్తూ ఉన్నప్పుడే మనం మన యొక్క బిలీఫ్‌కి మళ్ళీ అపోజిట్‌గా రిజల్ట్‌ని ఊహించుకొని, మళ్ళీ అది ఇంకో టైప్ ఆఫ్ వరీకి ఎళ్తుంది. అది ఎలా అదర్‌వైజ్ ఇంకొకటేంటంటే మన చేతుల్లో ఉంది. మన ప్రాబ్లమ్ మనం ఆహ్, వర్కౌట్ చేస్తున్నాము అని అక్కడ ఒక్కోసారి వదలలేకపోతున్నాం సార్. అది కెన్ యూ సజెస్ట్ సార్? మీరు క్వెషన్ చెప్పిందే రాంగ్ అని నేను అంటాను. ఎందుకంటే మీరు మీ చేతుల్లో లేని దాన్ని వదిలేసారు. వదిలేసారా? వదలలేదా? వదిలేస్తున్నాం గానీ వదలలేకపోతున్నాం సార్ కొన్నిసార్లు. అది. అదే హ్మ్. ప్రాబ్లమ్. హ్మ్. మనకి అక్కడే మీ చేతుల్లో ఉందా లేదా ఏదైనా సొల్యూషను అంతవరకే ఆలోచించాలి. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, హ్మ్. మన ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు. నేను ఎదిగో మీరు కంప్లీట్ గా ఇది నా జీవితాన్ని ఇప్పుడు ఎలాంటి విషయాలు వదిలేయమని చెప్పాను. ఇప్పుడు నవీన్ రెడ్డి మన గారు చేతుల్లో జస్ట్ హాస్ లేనిది. గివెన్ ఎన్ ఎగ్జాంపుల్. హ్మ్. మీరు ఏమి చేయలేరు. ట్రైన్ వేరేది ఎక్కారు. లేకపోతే ఆ టైం గడపాలి. ఆ టైం తను ఎలా గడపొచ్చు? క్రిప్ చేసుకుంటూ, అరే నేను అనవసరంగా ఈ ట్రైన్ ఎక్కాను, నేను ఇందుకోసం ఎక్కాను అని ఎవరి మీదో అరుస్తూ, లేకపోతే తన మీద తను చిరాకు పడుతూ చేసుకోవచ్చు. అలా కాదు, ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు. ద ట్రైన్ హెస్ గోన్. నెక్స్ట్ ట్రైన్ ఈజ్ ఓన్లీ అట్ 3 o'clock ఆర్ 3:30. అప్పటిదాకా నేనేం చేయొచ్చు? నా జీవితాన్ని నా చేతుల్లో పెట్టుకోవాలి కదా. నేను హ్మ్. ఐ డిజర్వ్ హ్యాపీనెస్ అని అనుకున్నారు కదా. అందుకోసం హీ హ్యాస్ కంప్లీట్లీ లెఫ్ట్ ఇట్. అదే మనం సార్. ఏంటంటే మనం వదలలేకపోతున్నాం. అవును సార్. ఇదివరకు అలాగే ఉండేదాన్ని. బట్ ఆ, రీసెంట్ పాస్ట్‌లో వదలలేకపోతున్నా. అది ఎందుకు ఇప్పుడు మనము వదిలేయాలి. వెన్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే. వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఇదిగో ఇప్పుడు ఎస్, వారు ఇంకో సిచ్యువేషన్, నవీన్ రెడ్డి గారి ఖచ్చితంగా బికాస్ ఆఫ్ ద మ్యారేజ్ డే హీ మస్ట్ హ్యావ్ టు గో టు హిస్ వైఫ్. హ్మ్. సో మన చేతుల్లో ఖచ్చితంగా మన ప్రయారిటీ ఏంటి అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో హ్మ్. హీ థాట్ దట్ హీ విల్ ఎంజాయ్ టిల్ వాట్ ఎవర్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్, వాట్ ఎవర్ టైమ్ ఈజ్ పర్మిసిబుల్, 2:30 వరకు. లేదు, తన చేతిలో ఈ ట్రైన్ మిస్ అయింది, ఖచ్చితంగా నా ప్రయారిటీ ఈజ్ గోయింగ్ టు మై వైఫ్ అని ఆయన వారు అనుకుని ఉంటే, హీ మస్ట్ హ్యావ్ ట్రైడ్. అది నేను క్యాబ్ లో వెళ్తాను, లేకపోతే ట్రైన్ లో వెళ్ళలేకపోతున్నాను, నేను బస్ లో వెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి తీరాలి కాబట్టి ఐ విల్ సమ్హౌ గో అని అనుకుంటే, అప్పుడు కూడా తన హ్యాపీగానే ఉండాలి. హ్మ్. నా చేతుల్లో ఏదైనా ఉంటే గనక ఐ విల్ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అని అనుకుని, మేబీ వారు క్యాబ్ లేకపోతే వేరే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎల్లుంటే ఎప్పుడో లేట్ గా ఎల్లుండేవారు. దెన్ హీ మస్ట్ హ్యావ్ వెయిడ్. అంత లేట్ గా వెళ్ళడం వేస్ట్ కదా. దానికంటే ఐ విల్ గిఫ్ట్ హర్. నేను వెళ్ళడం ఫస్ట్ గిఫ్ట్. నేను వెళ్ళలేకుండా ఆవిడకి ఒక మంచి చీర కొనడం సెకండ్ బెస్ట్ గిఫ్ట్. సో ఐ విల్ చూస్ ద సెకండ్ బెస్ట్. ఇందులో ఇద్దరం హ్యాపీగా ఉన్నాం హ్మ్. అనేసి అలా అనుకున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వాట్ హీ వాస్ సేయింగ్ టు హిమ్సెల్ఫ్ ఈస్, ఎట్టి పరిస్థితుల్లో నేను సంతోషంగా ఉండాల్సిందే అని అనుకున్నారు కాబట్టి, అలా భీష్మించి కూర్చున్నారు కాబట్టి హీఈస్ ట్రైంగ్ టు డిరైవ్ హ్యాపీనెస్. మనం ఏంటంటే అసలు సొల్యూషన్ మన చేతుల్లో ఉందా లేదా అనే దాన్నే ఫిక్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఓకే. వదలలేకపోతున్నాము అని అంటే, వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్, దాని గురించి మనము సరిగ్గా ఈ సమస్యని అడ్రస్ చేయడం లేదు అన్నమాట. ఓకే. హ్మ్. దాన్ని సరిగ్గా అడ్రస్ చేయండి. ఐడియల్ గా దీన్ని ఎలా అడ్రస్ చేయాలి? ఇప్పుడు నేను వర్రీ అయ్యే ప్రయోజనం లేదు. బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ కాస్టింగ్ మై మెంటల్ ఎనర్జీ. యాహ్! నా అవును సార్. ఎనర్జీని కాస్ట్ చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఆ, ఏదైనా మనకి ఆ ఆ, బండికి ఇంజన్ ఉన్నట్లే మనకి మైండ్ ఉంది. దానిని ఎటువైపు వాడుకోవాలి అనేది మీ విఘ్నత. ఓకే. చాలా మంది చాలా మంది ఆదుర్దా పడే వాళ్ళు
వాళ్ళు బాధపడడానికి, వాళ్ళ సమస్యలను ఏకరువు పెట్టడానికి, లేకపోతే నేను ఫలానా వ్యక్తి మూలాన, లేకపోతే ఫలానా సంఘటన మూలాన నేను ఇప్పుడు అనుకున్నంతగా రాణించలేదు అనే దానికి వాళ్ళ మైండ్ను ఉపయోగిస్తారు. మనం మన మైండ్ని ఎలా ఉపయోగించాలి? హౌ డు యూ వాంట్ టు ఆర్ చూస్ టు యూజ్ యువర్ మైండ్? ఇట్స్ ఎ వండర్ఫుల్ సర్వెంట్. దానికి ఏం పని చెప్పాలి మీరు ఆలోచించండి. సో కరెక్ట్ గా సమాధానం చెప్పుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఒకటి మాత్రం రైట్, ప్రయోజనం లేదు. దేని మూలాన? వర్రీ అవ్వడం మూలాన, ఓకే. ఆదుర్దా పడడం మూలాన, హ్మ్. నాకు ఈ సమస్య ఉంది అని అనుకోవడం మూలాన. హ్మ్. దేంట్లో సమాధానం ఉంది? ఇదిగో నా చేతిలో, నేను సర్వశక్తి మంతురాల్ని. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ నా నా నేనే గనక సరిగ్గా ఆలోచిస్తే ఈ సమస్య అసలు ఏ పెద్ద సమస్య, ఈ పెద్ద సమస్య ఏం కాదు. ఈ పాటి సమస్యను నేను ఎన్నో దాటొచ్చున్నాను అని యెస్. మనకి మనం చెప్పుకుంటే ద సొల్యూషన్ యూ విల్ ఫైండ్ ఇమీడియట్లీ. ఓకే సార్. ఐ విల్ ట్రై. మన చేతుల్లో లేని దాన్ని ఖచ్చితంగా వదిలేసేయాలి. వదలలేకపోతున్నాము అని అంటే దాన్ని మనము ఆ సమస్యని సరిగ్గా అడ్రస్ చేయడం లేదన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని మనం అందరం, ఆల్ ద 250-260 మెంబర్స్ ఆర్ హియర్, మనం సరిగ్గా వదలలేకపోతున్నాము అని అంటే మనం సరిగ్గా సమస్యని అర్థం చేసుకున్నట్టు, దాన్ని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నాం, నిర్వహించలేకపోతున్నాం, లేకపోతే అడ్రస్ చేయలేకపోతున్నాం. ఎప్పుడైనా ఈ స్టేట్ ఐదర్ యూ విల్ బి హ్యాపీ ఆర్ సాడ్, మధ్యలో ఎప్పుడు ఉండకూడదు. ఓకే, ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. రైట్. నిర్మలా గారు చెప్పండి. వీ హ్యావ్ ఓన్లీ 4 minutes. యా, సార్ గుడ్ చెప్పండి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. యాక్చువల్గా మనకి లైఫ్ లో అన్నిటికంటే హ్యాపీనెస్ ఇచ్చేది, మన లవ్ స్టార్ట్ అయ్యేది మదర్ తోటి, అమ్మ ప్రేమ కదా. లాస్ట్ ఇయర్ అమ్మకి నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నప్పుడు, డయాగ్నైజ్ చేస్తే ఇన్వెస్టిగేషన్స్ లో తనకి బ్లాక్స్ ఉన్నాయి, స్టంట్స్ వేయాలన్నప్పుడు షీ డిప్రెస్డ్ అలాట్ అండి. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఆవిడకి ఎప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, నాకే ఎందుకు వచ్చాయి అనేసి. సో మేమందరం ఏంటంటే, నేనేం చేశానంటే, ఐ స్టాప్డ్ వరీయింగ్ అబౌట్ అండ్ ఐ స్టార్టెడ్ ఎంకరేజింగ్ హర్. పర్లేదమ్మా, ఇది బికాస్ లైక్ ఇది ఒక ప్రొసీజర్, బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సంథింగ్ వెళ్లకుండా ఇంకా తక్కువలో పోయింది కదా, ఇప్పుడు ఏబుల్ టు రికగ్నైజ్ దిస్, నీ ట్రాన్స్ప్లాంటేషన్ మళ్ళీ చేయించుకోవచ్చు అని ఇలా చెప్పి చాలా మోటివేట్ చేసేసి ఆవిడ్ని. మా ఫ్యామిలీ మొత్తం, నాన్నగారు కానీ, సిస్టరు, అందరము, చెల్లి, అక్క, అందరము స్టార్టెడ్ మోటివేటింగ్ అండ్ ఐ టుక్ మేజర్ పార్ట్ ఇన్ దాట్. అట్లా ఆవిడ్ని బాగా జాయ్ఫుల్ గా చేయడం, అదంతా చేయడం వల్ల ఆ ఆ, ఎట్లా అయిందంటే సార్, ఆ 2 days హాస్పిటల్లో ఉంటే మా హాస్పిటల్ రూమ్ కూడా ఒక హ్యాపీగా, లైక్ వాళ్ళందరూ వచ్చేటప్పటికి మేము కామ్ అయిపోవాల్సి వచ్చింది. క్లాస్ లో టీచర్ లేకపోతే పిల్లలు ఎలా గొడవ చేస్తారో అంత హ్యాపీనెస్, అంత జాయ్ఫుల్ గా ఉండి వాళ్ళు వచ్చేటప్పటికి కామ్ అవడం, అంత సిచ్యువేషన్ క్రియేట్ చేసాము. అమ్మకి ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది అండ్ టాబ్లెట్స్ కూడా చాలా వరకు తగ్గించేశారు, డోసేజ్ కూడా తగ్గించేశారు. ఇప్పుడు నౌ షీఈస్ లీడింగ్ వెరీ హ్యాపీ లైఫ్ అండ్ అమ్మకి ప్రాణిక్ హీలింగ్ అది కూడా చేశాను. షీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ వెరీ వెల్. అండ్ ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు మాలాంటి వాళ్ళము, మేము ఒక 10 మందికో 20 మందికో స్ప్రెడ్ చేస్తున్నాం ఇది. అండ్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ మ్యామ్ నో, యు ఆర్ లైక్ ఫ్లోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు థౌజండ్స్. థ్యాంక్స్ నా అండి. రిక్వెస్ట్ ఏంటంటే సార్, మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ ఫ్లోని ఇంత బాగా మాకు ఇస్తున్నారు, మా ఫేస్ లో ఈరోజు ఇంత బాగా ఎవ్రీ వన్ ఈ స్మైలింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్. ఇది ఇంకా ఎఫెక్ట్ఫుల్ గా వెళ్ళాలంటే మేమందరం ఇంకొక 10 మెంబర్స్ కన్నా, ఇంకొక 20 మెంబర్స్ కన్నా స్ప్రెడ్ చేయగలిగితే మనము వసుదైక కుటుంబం నిర్మించిన వాళ్ళం అవుతాము. యు ఆర్ బీయింగ్ ద స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ దాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్స్, మచ్. థ్యాంక్స్. సో Thank you. నైస్, సో నైస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you. చూడండి, ఇప్పుడు మన నిర్మలా రాణి గారు చెప్పారు. షీ వాస్ జస్ట్ సేయింగ్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దే కెన్ అడ్రస్ దట్ ఇన్ 2 ways. అయ్యో బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఇదే మనకే ఎందుకు వచ్చింది అని దేవుణ్ణి తిట్టుకుంటూ, లేకపోతే మన స్టార్స్ బాగోలేదు అని అనుకుంటూ, అందరికి సమస్యలు లేని వాళ్ళు అని వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. మనము సమస్య వచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేస్తాము అనేది మన సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. మనం సర్వసమర్థులం. ఆల్ ప్లూరిపోటెంట్, వెరీ వెరీ కాంపిటెంట్. మనము ఆలోచిస్తే డూ సమస్య వెంటనే సమాధానం ఉంటుంది. మీకు నేను ఇక్కడ ఉత్తరాఖండ్ లో ఉన్నాను కాబట్టి చెప్తాను. ఏదైనా మనకి ప్లాంట్స్, ఈ మొక్కలు ఉంటాయి కదా, దీంతో ముళ్ళ మొక్కల్లాగా ఉంటాయి. అంటే అది ముట్టుకుంటే దురద వస్తుంది, దురద గుండాకు అనేసి అంటారు, చిన్నపిల్లలు వాడుతూ ఉంటారు. అది చూస్తే ఆ ఆకు వచ్చిన కొంత రేడియస్ లోనే దాని విరుగుడు ఆకు కూడా కనిపిస్తా ఉంటుంది. చాలా మంది దురదగుండాకు కుట్టేసింది అనేసి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఈ సమస్య ఉన్న చోట సమాధానం కూడా ఉంటుంది. నేచర్ అలా పెట్టింది, ప్రకృతి అలా పెట్టింది. మనల్ని, సమస్యలన్నీ కూడా మనల్ని పైకి తీసుకెళ్ళడానికి, మనం ఇంకో మెట్టు పైకి ఎదగడానికి ఉపయోగపడతాయి. మనం అక్కడే డీలా పడిపోయి కూర్చున్నాము అని అనుకోండి, మన గ్రోత్ అక్కడ ఆగిపోతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. విత్ దిస్ నోట్, ప్లీజ్ అలౌ మీ టు లీవ్. పిల్లల స్కూల్స్ స్టార్ట్ అయినాయి. దే హ్యావ్ టు గో at 7 o'clock. So that is why Monica also has went. So we will talk tomorrow sharp 5:30. All the best. Thank you, Namaste. sir. Thank you, sir. ఎవరైతే మాట్లాడాలనుకున్నారో రేపు ఖచ్చితంగా we'll all let them speak. Thank you, sir. All the best, Thank you, sir. sir. Namaste. All the best.